ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు మరోసారి నిరాశ ఎదురైంది. ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను న్యాయస్థానం కొట్టేసింది. ఆమెకు బెయిల్ నిరాకరిస్తూ జడ్జి కావేరీ బవేజా తీర్పును వెలువరించారు. దీంతో ఆమె కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. ట్రయల్ కోర్టు తీర్పుపై ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరోసారి నిరాశ ఎదురైంది. దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన ఈ కేసులో అరెస్టు అయ్యి ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్న ఆమెకు బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. సిబిఐ, ఈడీ కేసుల్లో తనకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ కవిత దాఖలు చేసిన పిటిషన్పై ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పును వెలువరించింది. ఆమెకు బెయిల్ నిరాకరిస్తూ పిటిషన్ను డిస్మిస్ చేసింది. ఈ మేరకు స్పెషల్ కోర్టు జడ్జి కావేరీ బవేజా తీర్పును వెలువరించారు. సిబిఐ, ఈడీ కేసుల్లో బెయిల్ మంజూరు చేయాలని ప్రత్యేక న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. గత నెల 22న పిటిషన్పై వాదనలు జరిగాయి. ఈ కేసు రాజకీయ కక్షతో పెట్టారని, కేవలం అప్రూవర్ల సెంటిమెంట్లతో ఆధారం చేసుకుని అరెస్టు చేశారని కవిత తరపు న్యాయవాదులు వాదించారు. కవితకు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాలు లేవని వాదనలు వినిపించారు. ఈ వాదనపై ఈడీ, సిబిఐ తరపు న్యాయవాదులు కౌంటర్ ఇచ్చారు. కవితకు బెయిల్ ఇవ్వొద్దని వాదించారు. ఈ కేసులో కవితే ప్రధాన కుట్రదారు అని, ఆమె బయటకు వస్తే సాక్ష్యాలను ధ్వంసం చేసే అవకాశం ఉందని, సాక్షులను బెదిరించే అవకాశం ఉందని వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును ఈ నెల 2కు, ఆ తర్వాత ఈ నెల 6కు వాయిదా వేసింది. తాజాగా ఈడీ, సిబిఐ న్యాయవాదుల వాదనలతో ఏకీభవిస్తూ కవిత బెయిల్ పిటిషన్ను డిస్మిస్ చేశారు. దాంతో ట్రయల్ కోర్టు తీర్పుపై ఆమె ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. ప్రస్తుతం కవిత తిహార్ జైల్లో ఉండగా రేపటితో ఆమె కస్టడీ ముగియనుంది. దీంతో మరోసారి ఆమెను న్యాయస్థానం ముందు హాజరుపరచనున్నారు.